ఈరోజు మాజీ మంత్రివర్యులు బీసీ నాయకుడిగా బలహీన వర్గాలకు అండగా జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలని గడిచిన 18 నెలలుగా అనేక సందర్భాల్లో వాళ్ళు చేసిన ప్రతి తప్పును గారా ఎత్తి చూపించే జోగి రమేష్ గారిని, అదేవిధంగా ఆయన సోదరుడు జోగి రాము గారిని ఇద్దరిని గారా అన్యాయంగా అక్రమంగా తప్పుడు కేసులతో సంబంధం లేని కేసుతో 83 రోజులు అన్యాయంగా తప్పుడు కేసుతో జైల్లో పెడతాం జరిగింది. నెల్లూరు తీసుకెళ్లేవారు, మదంపల్లి తీసుకెళ్లేవారు, విజయవాడ తీసుకొచ్చేవారు. ఇలా అన్ని చోట్ల గారా తిప్పుతూ చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ కానివ్వండి, ఆ కూటమి నాయకులు చిన్నగా ఆనందాలు పొందారు. కానీ ఈరోజు మేము గతంలో గారు చెప్పాం, ఆయన అరెస్ట్ అయిన రోజు గారు చెప్పాం, తప్పకుండా చట్టం మీద మాకు గౌరవం ఉంది, న్యాయం మీద నమ్మకం ఉంది, ఆయన కడిగిన ముత్యంలాగా బయటికి వస్తారని చెప్పని మేము ఆ రోజు చెప్పాం. ఈరోజు కోర్టు వారు గారు అదే భావించి ఈరోజు వాళ్ళకి బెయిల్ మంజూరు చేస్తూ జరిగింది.